హాయ్ అండి. మీరు ఇక్కడ చూస్తున్న దేవాలయం వచ్చేసి శ్రీ లక్ష్మీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం అండి. ఈ దేవాలయం వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న మురారి గ్రామంలో ఉంది. ఇక్కడ లక్ష్మీ కనకదుర్గ అమ్మవారు వేప చెట్టు రూపంలో కొలువై ఉన్నారని చెబుతుంటారు. ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఒకటిగా చెబుతుంటారు. ఈ ఆలయంలో పౌర్ణమి తర్వాత 3వ రోజున ఇక్కడ జరిగే జాతర ఉత్సవం చాలా ప్రాముఖ్యమైనది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. అంతేకాకుండా సంవత్సరం అంతా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. ఊరికి దూరంగా పచ్చని పొలాల మధ్య శ్రీ లక్ష్మీ కనకదుర్గ అమ్మవారు దేవాలయం ఉంది. రాష్ట్రం నలుమూలల నుండి నిత్యం భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. చరిత్ర ప్రకారం చూసుకుంటే ఈ అమ్మవారి భక్తురాలైన ఈ గ్రామానికి చెందిన వేగుళ్ళ శేషమ్మ గారు అనే ఆవిడ కలలో కనిపించి, నేను పొలాల మధ్య ఒక చిన్న వేప చెట్టు రూపంలో వెలుస్తాను అని అమ్మవారు చెప్పి అదృశ్యమయ్యారు. నిద్ర నుండి మేల్కొని శేషమ్మ గారు ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు చెప్పారు. చెప్పిన తర్వాత పొలాల్లో మధ్యలో ఉన్న వేప చెట్టుని పూజించడం మొదలుపెట్టారు. ఇక విగ్రహం విషయానికి వస్తే ఈమె భక్తురాలు ఒక ఆమె కాలినడకన అమ్మవారి విగ్రహాన్ని తలపై పెట్టుకొని ఈ గుడి వరకు వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారని చెబుతుంటారు. ఈ గుడికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఈ అమ్మవారు ఎండకు ఎండి వానకు తడుస్తూ ఆ చెట్టు కిందనే అలానే ఉంటాను, నాకు ఏ గుడి కట్టద్దు అని చెప్పినట్టుగా చెబుతుంటారు. నేటికి వేగుళ్ళ శేషమ్మ గారి కుటుంబ సభ్యులే ఈ దేవాలయాన్ని పరిరక్షిస్తూ ఉంటారు. ఈ అమ్మవారి జాతర సంవత్సరం చివరిలో అంటే డిసెంబర్లో పౌర్ణమి తర్వాత 3వ రోజున 3 రోజులు జరుపుతూ ఉంటారు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే సాయంత్రం 6 దాటాక అమ్మవారు ఇక్కడ సంచరిస్తూ ఈ గ్రామాన్ని కాపాడుతూ ఉంటారని ఇక్కడ గ్రామస్తుల నమ్మకం. అందుకే 6 దాటిన తర్వాత ఇక్కడ ఎవరూ ఉండరు. అంతేకాదండి, భక్తులు ఓన్లీ జాతరప్పుడు మాత్రమే కాకుండా సంవత్సరం పొడుగునా ఇక్కడికి వచ్చి వారి మొక్కులు చెల్లించుకొని వేటను వేసి అక్కడే వండుకొని అక్కడే తిని అక్కడే కుటుంబ సమేతంగా సాయంత్రం వరకు అమ్మవారి సన్నిధిలో గడుపుతూ ఉంటారు. సంక్రాంతిలో అయితే సంక్రాంతి మొదలగు కంటిన్యూస్ 10 రోజులు ఈ ఆలయం చాలా రద్దీగా ఉంటుందండి. ఎంత రద్దీగా ఉంటుందంటే అమ్మవారి ఆలయానికి వెళ్ళడానికి దారి దొరక్క చాలామంది తిరిగి వెనక్కి వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ కూడా వస్తుంటాయి. ఈ ఆలయం ఇంత ప్రసిద్ధి కావడానికి కారణం భక్తులు కోరిన కోరికలను అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తారని చెబుతూ ఉంటారు. ఈ ఆలయానికి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళకపోతే వెళ్ళడానికి ప్రయత్నించండి. మీ కోరికలను తప్పకుండా నెరవేరుస్తారు ఈ అమ్మవారు. ఈ ఆలయం గురించి నాకు తెలిసిన విషయాలైతే ఇవేనండి. ఇంకేమైనా మిస్ అయి ఉంటే క్షమించండి. జై భవానీ మాత.